నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహంతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనము డైట్ తీసుకున్నప్పుడు హోమియోపతి మందులు వాడొచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా డైట్ చేస్తున్నప్పుడు మనము లైఫ్ స్టైల్ మాదిరిగా ఫుడ్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఎక్సర్‌సైజెస్ ఇంక్లూడ్ చేస్తూ ఆహ్, అలాంటి చేంజ్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా మనం హోమియోపతి మందులు వాడాల్సిన అవసరం వచ్చినట్లయితే నిర్భయంగా తీసుకోవచ్చండి హోమియోపతి మెడిసిన్స్. కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం అతి ముఖ్యమైన విషయము. ఎందుకంటే డైట్ మాదిరిగా కొంతమంది హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ, కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా నార్మల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి విషయంలో డాక్టర్‌ని సంప్రదించి హోమియోపతి డాక్టర్‌ని సంప్రదించి ఈ మందులు వాడినట్లయితే వాళ్ళకి మెడిసినల్ ఎఫెక్ట్ అనేది తొందరగా అవుతుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో చేయడం మంచిది. డైట్ రిస్ట్రిక్షన్ చేసుకుంటూ అలాంటిది ఏమీ ఇబ్బందికరంగా ఉండదు హోమియోపతి మెడిసిన్ యాక్షన్‌తో. సాధారణంగా హోమియోపతి మందులు మనకి ఎక్కడైతే ఏ పర్టిక్యులర్ డిసీజ్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అది రెక్టిఫై చేస్తుంది. డైట్‌కి దీనికి అంటూ ఏమీ సంబంధం ఉండదండి. కాకపోతే డాక్టర్‌ని సూచన మేరకు తీసుకున్నట్లయితే అతి మంచిది. కాకపోతే మేము కొన్ని రూల్స్ చెప్తూ ఉంటాము. మామూలుగా ఎంప్టీ స్టమక్ మందులు వాడడం చాలా స్పీడ్‌గా యాక్షన్ ఉంటుంది కాబట్టి ఎంప్టీ స్టమక్ తీసుకోవడం అతి ముఖ్యమైన విషయము. కొన్ని స్ట్రాంగ్ థింగ్స్ ఉంటాయండి ఫుడ్‌లో. అతి ముఖ్యంగా టీ, కాఫీ, డార్క్ చాక్లెట్, గార్లిక్ మరియు ఆనియన్ తీసుకున్నప్పుడు మనకి ఆ స్మెల్, ఆ యాక్షన్ కొన్ని గంటల వరకు ఉంటుంది కాబట్టి అలాంటి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు హోమియోపతి మందు వేసుకున్నట్లయితే మనకి 80% యాక్షన్ అంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్ట్రాంగ్ థింగ్స్ తీసుకున్నప్పుడు ఒక గంట తర్వాత మందులు వేసుకున్నట్లయితే యాక్షన్ అనేది స్పీడ్‌గా ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక సూచనగా తీసుకొని వాడడం అతి ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.